హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మన వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మేకింగ్ అయితే చూపిస్తానండి. ఇందుకోసం ఫస్ట్ ఇలాంటి క్లిప్ స్టోన్స్ కావాలండి. ఇవి నేనైతే ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్ మీరు తీసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ చాయిస్. సో నేనైతే ఈ ఐ షేప్ అయితే తీసుకున్నాను. ఒక ఫ్లవర్ లాగా ఉంటాయని, వాటి ప్లేస్లో మనం టిక్లీ షేప్వి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది ఒక జర్కన్ స్టోన్ అండి, ఇవి కూడా అవసరము. అలాగే హ్యాంగింగ్స్, ఈ విధంగా హ్యాంగింగ్ బీడ్స్ మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు, నచ్చిన కలర్ తీసుకోవచ్చు. వీటికైతే పర్ఫెక్ట్గా వైట్వి సూట్ అవుతాయని నేనైతే ఈ వైట్వి తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ఇయర్ రింగ్ బేస్ అండి, బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి. అంటే మనం ఇయర్ రింగ్ మళ్ళీ చెవి రంధ్రంలో గుచ్చుకోవడానికి ఇది అయితే అవసరము. అండ్ బ్యాక్ సైడ్ అయితే స్టాపర్ అవసరం అండి ఇయర్ రింగ్ బేస్కి. అలాగే ఒక చిన్న క్లాత్ ముక్క కానీ, లేకపోతే ఇలా క్లాత్ బ్యాగ్ది ఉంటుంది కదా, దాన్నైనా కట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది వచ్చేసి ఐ పిన్ అండి, మనం ఆ డ్రాప్ని హ్యాంగ్ చేయడానికి. అలాగే ఇది B7000 గ్లూ అండి. అలాగే కట్టర్ కూడా అవసరము మనం ఆ ఐ పిన్ని కట్ చేయడానికి. సో ఇంకా ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటైతే అవసరం అండి. ఇవి ఇలాంటి ప్యాకింగ్స్లో కానీ, అలాగే మనం ఈ చిన్నపిల్లల స్కేల్స్ వాటికి కూడా వస్తుంది కదా, అలాగే కుందన్స్ ప్యాకింగ్లో వచ్చే కవర్స్ కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే ఇది స్కేల్ అయితే తీసుకున్నానండి. ఇదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ కవర్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ షేప్లో అయితే మనం గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ గ్లూ అనేది చాలా స్టిక్కీగా ఉంటుందండి, అస్సలు వదలదు పట్టుకుంటే. అండ్ డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా నేను 5 స్టోన్స్ కోసమని ఈ గ్లూ అయితే అప్లై చేశాను. దానిపైన ఈ ఐ పిన్స్ పెడుతున్నానండి, మంచి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. అండ్ ఇది జాగ్రత్తగా స్టిక్ చేసేసుకోవాలి. మన చేతికి కొంచెం గ్లూ అంటినా, అలాగే కుందనికి ఇంకా వేరే సైడ్ అంటినా కానీ అది మూవ్ అవ్వదు, అంత డర్టీగా అయిపోతుందండి. సో కంప్లీట్గా ఈ విధంగా ఒక స్టిక్ కానీ, ఇంకేదైనా చిన్నది సూది లాంటిది కానీ మూవ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. వీటిని పర్ఫెక్ట్గా ఫ్లవర్ షేప్కి తీసుకున్న తర్వాత మధ్యలో మనము ఒక మళ్ళీ గ్లూ అప్లై చేసి ఒక జర్కన్ స్టోన్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఈ జర్కన్ స్టోన్ బదులుగా మీరు ఇంకే స్టోన్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే జర్కన్ స్టోన్ అయితే మంచి షైనింగ్తో ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో ఇదైతే పక్కన పెట్టుకొని మనం చాలాసేపు డ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత అది డ్రై అయ్యేంతసేపు ఈ విధంగా ఐపిన్కి మనమైతే ఈ హ్యాంగింగ్ బీడ్ని హ్యాంగ్ చేసేసుకుందాము. దీనికైతే దీన్ని ఎక్కిచ్చేసుకుందాము. ఆ తర్వాత మనకు సైజు ఎంత అవసరమో అంత దాన్ని అయితే ఐపిన్ని సగం వరకు కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా హ్యాంగ్ చేసినప్పుడు పైకి వెళ్ళకుండా ఎక్కడి వరకు సైజ్ అవసరమో అంతే తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక క్లాత్ పీస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇది బ్యాగ్దండి, క్లాత్ బ్యాగ్ది. సో దాన్ని అయితే ఈ ఇయర్ రింగ్ బేస్కి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్ ఆ రౌండ్ షేప్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఇయర్ రింగ్ బేస్ అనేది చెవికి తగలకుండా, అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, ఇరిటేటింగ్గా ఉండకుండా ఆ విధంగా క్లాత్ మనం ప్రొటెక్షన్గా పెట్టుకుంటే బాగుంటుంది. అందుకోసమని దీన్ని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా మనం గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలండి. గ్లూని అప్లై చేసేసుకొని మనం ఇందాకటి క్లాత్ని మనం రౌండ్గా కట్ చేసుకున్నాం కదా దీని సైజు ప్రకారం, సో దాన్ని అయితే ఈ విధంగా దీని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా దాన్ని కంప్లీట్గా అంటించుకోవాలి. బాగా డ్రై అవ్వనివ్వాలండి. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి మనం ఎక్కువసేపు డ్రై అవ్వనివ్వాలి, లేకపోతే ఊడిపోతూ ఉంటాయి, ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తూ ఉంటాయి, అండ్ నీట్ ఫినిషింగ్ కూడా రాదు. అయితే ఇది డ్రై అయిపోయింది కదా, ఈ ఫ్లవర్ని దీన్ని ఈ విధంగా ఒక అగరబత్తి తీసుకొని ఆ కవర్ పైన ఈ విధంగా అప్లై చేస్తే అది మొత్తం సపరేట్ అయిపోతుందండి. ఓన్లీ మనకి ఫ్లవర్ షేప్ వరకే వచ్చేస్తుంది అనమాట. మనం సిజర్తో కట్ చేస్తే అది చిన్న చిన్న ఎడ్జెస్ కదా, అంత బాగా కట్ అవ్వదు.
అందుకోసమని ఈ విధంగా మనం అగరబత్తి తీసుకొని దానితోని కొంచెం ఈ విధంగా ఫైర్ పెట్టుకుంటే ఈ విధంగా విడిపోతుంది. సో ఇప్పుడైతే మన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెక్కడైనా ఎడ్జెస్ ఎక్స్ట్రాస్ ఉంటే దాన్ని మళ్ళీ ఆ అగరబత్తితోనే ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎక్సెస్గా కనిపించే వాటిని పర్ఫెక్ట్ అంటే మనం పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇంకేం కవర్ లాంటిది ఏం కనిపించకుండా సో అదైతే సపరేట్ చేసేసాము. ఇప్పుడు దీనికి ఇది ఇయర్ రింగ్ బేస్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. బిఫోర్ దట్ దానికైతే మనం హ్యాంగింగ్ బీడ్ని హ్యాంగ్ చేసేయాలి. అంటే దాన్ని కూడా ఐ పిన్ని ఈ ఇయర్ రింగ్కి గ్లూ అప్లై చేసి స్టిక్ చేసేసుకోవాలండి. అండ్ B7000 గమ్మే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము ఇయర్ రింగ్ బేస్ కన్నా ముందు ఆ హ్యాంగింగ్ బీడ్ని మనం స్టిక్ చేసేసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే పైన స్టిక్ చేస్తే అది ఊడిపోతుంది, అలాగే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకోసమని దీన్ని మిడిల్లో స్టిక్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు మన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ అది కంప్లీట్గా డ్రై అయ్యాకనే ఈ బ్యాక్ సైడ్ స్టాపర్ని అయితే పెట్టేసుకోవాలి. సో చూడండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత టైం కూడా పట్టదండి. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం అది డ్రై అవ్వడానికి గ్లూ డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీ. మన దగ్గర ఇలాంటి గుందెన్స్ కనుక ఉంటే చాలా పేర్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మ్యాచింగ్ లాగా, శారీకి మ్యాచింగ్ లాగా పెట్టుకోవచ్చు. అలాగే ఇలాంటి స్టడ్స్ కూడా చేసుకోవచ్చండి. డైరెక్ట్ అది స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇందాకటి ఫ్లవర్ని, లేకపోతే హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇంకొక 2 స్టడ్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో దానికి కూడా ఈ విధంగా హ్యాంగింగ్ పెట్టుకోవచ్చండి. మనకున్న ఐడియాస్ ప్రకారం చేసేసుకోవచ్చు ఈ పైన స్టడ్ని మన దగ్గర ఉన్న కుందన్స్ అవైలబిలిటీని బట్టి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనే ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. అది సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే చాలా మంచి క్రాఫ్ట్స్ DIYs అయితే ఉన్నాయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Thank you for watching. That's all for today. Bye bye. See you in next video.